దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత. దేవునికి స్తోత్రం. ఈ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు మనకెప్పుడు ఘనత వస్తుంది, మనం ఎప్పుడు ఘనపరచబడతాం, లేకపోతే మన జీవితాలు ఎప్పుడు నెమ్మదిగా ఉంటాయి, ఎప్పుడు మనం దేవుని పిల్లలుగా ఈ లోకానికి సాక్షులుగా మనం బ్రతకగలమంటే కలహానికి దూరంగా ఉండాలని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియచేస్తోంది. మనం చాలాసార్లు దేవుని దగ్గరికి వస్తున్నా, దేవుని మాటలు వింటున్నా, దేవుడు ఎవరో తెలిసినా చాలామంది జీవితాలు ఎప్పుడు కలహపడేవారిగా కనబడుతూ ఉంటారు. ఎవరో ఒకరితో కలహపడుతూనే ఉంటారు. కొంతమందిని చూసినప్పుడు ఎవరో ఒకరితో కలహపడితేనే కానీ వారికి సంతృప్తి లేనట్టుగా ఉంటారు. కానీ ఉదయకాల సమయంలో దేవుని వాక్యానికి మనందరం కూడా విధేయులం అవ్వాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలుగా, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారిగా కలహానికి మనం దూరంగా ఉండాలి. కలహపడే పరిస్థితులు రావని కాదు, కలహపడే పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొని మనం కలహాలకి దూరంగా ఉన్నప్పుడే మన దేవుని మనం ఘనపరచగలుగుతాము. కాబట్టి అపోస్తుల దినాల్లో కూడా సంఘాల్లో ఉన్నటువంటి వారు, మరి కొరింథీ సంఘంలో ఉన్నవారు ఆ లేఖన భాగాలన్నీ చదివినప్పుడు వారు అసూయతో ఉన్నట్టుగా, కలహపడుతున్నట్టుగా పౌలు విని వారిని ఎంతో గద్దించినట్టుగా, హెచ్చరించినట్టుగా, ఇలాగే మీరుంటే ప్రభు బలలో మీరు ఎంతమాత్రం కూడా పాలు పొందడానికి మీరు అర్హులు కాదని తెలియచేశాడు. కాబట్టి ఉదయకాలం హన్నా జీవితంలో కూడా మనం గమనిస్తే, హన్నా కూడా కలహపడే పరిస్థితులు వచ్చాయి పెనిన్నాతో. అయినా కూడా ఎంత విసిగించినా తన కలహపడకుండా మరి దేవుని సందులో ప్రార్థించింది. యోసేపుని మనం చూస్తే కలహపడే పరిస్థితులు వచ్చాయి. అన్నదమ్ములు తిరిగి మరలా కరువు కాలంలో తన దగ్గరికి వచ్చినప్పుడు తను ఎంత బాధించారో అవన్నీ తనకి జ్ఞాపకం వచ్చినా కలహపడకుండా కలహానికి బదులుగా వారిని చేరదీసి, వారిని ప్రేమించి, వారికి ఆహారం ఇచ్చి, వారిని సంరక్షించినట్టుగా దేవుని వాక్యంలో చూస్తాం. అందుకే కదా యోసేపు హెచ్చించబడ్డాడు, ఘనపరచబడ్డాడు. కాబట్టి కలహానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మన సాక్ష్యాలు మనం కాపాడుకుంటాం. అది మనకి ఘనతనిస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. మూర్ఖుడైన ప్రతివాడు పోరినే కోరునని. కాబట్టి మనం మూర్ఖులుగా ఉండకూడదు. దేవుని మహిమార్థమై మనం దేవుని సన్నిధిలో కలహాలకి, కయ్యాలకి, గొడవలకి దూరంగా ఉండి మన జీవితాల్లో మనం దేవుని మహిమార్థమై జీవిద్దాం. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.